కీర్తనల గ్రంథము 41 అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ మనకు వాక్యంలో దేవుడు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు కదా. వాగ్దానాలు నెరవేర్చబడాలని ఎంతమందికి ఆశ ఉంటుంది? ఈ ప్రత్యేకమైన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాలని ఎంతమందికి ఆశ ఉన్నదా? రైట్. సో ఇవన్నీ కూడా నెరవేర్చబడాలంటే దీనికి ముందు ఒక షరతు ఉంది, అంటే ఒక కండిషన్. దేవుడు ఎప్పుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చేటప్పుడు దానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే మొదటి వచనంలో ఉన్నది ఆ కండిషన్. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆమేన్, హల్లెలూయా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించడం అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే కన్సిడర్. జస్ట్ కనీసం ఆలోచిస్తే చాలు. వారి గురించి ఒక మంచి హృదయం కలిగి ఉండి మనం వారి పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటే చాలు, ఇవన్నీ ఆశీర్వాదాలు నేను ఇస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. సో అక్క ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు ప్రతి ఒక్క వాగ్దానం చదివినప్పుడు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అనుకున్న వాళ్ళము ఆమెనందాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి చదువుదాం అక్క. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆమేన్. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఆమేన్. భూమి మీద వాడు ధన్యుడగును. ఆమేన్. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఆమేన్. రోగశయ మీద యెహోవా వానిని ఆదరించును. ఆమేన్. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఆమేన్. సో ఈ వచనాలన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే బీదలను కటాక్షించినప్పుడు. సో కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన ముందు కొంతమంది వస్తుంటారు, కొన్ని సమస్యలతోటి, కొన్ని అవసరతలతోటి, కొన్ని బాధలు పంచుకోవడానికి వస్తుంటారు. సో ఈ కన్సిడర్ అన్న మాట మనం చూసినట్లయితే, అంటే వారి గురించి ఆలోచించడం అన్న గురించి అయితే, మనం ఏదో చేసేయాలని వాళ్ళు మనం చేయలేకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు మరి బీదల పట్ల లేకపోతే అవసరతలు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న మాట వారికి చెప్తే సరిపోతుంది కదా. వాళ్ళని ఆదరించడము, బలపరచడము. సరే నేను కూడా నీ 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 పరిస్థితిని బట్టి నేను బాధపడుతున్నాను, నువ్వేం దిగులు పడకు, నేనున్నాను, నీకు తోడుగా ఉన్నానని ఒక్క మాట అంటే చాలు కదా. అసలు ఎందుకు మనము ఈ బీదలను కటాక్షించాలి? ఎందుకు పేదవారి పట్ల లేకపోతే అవసరతలు ఉన్న వారి పట్ల మనము మరి కనికరం కలిగి ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుడు మరి బీదలతో తనను తాను అనుసంధించుకుంటాడంట, అంటే రిలేట్ చేసుకుంటాడు. అంటే వారికి ఏది చేస్తే అది నాకు చేసినట్టు. ఆ వచనాలు మనకు కూడా తెలుసు, చాలా ఉన్నాయి కదా. సో బీదలకు ఏది చేస్తే అది ఎవరికి చేసినట్టు అంటున్నాడు? దేవునికి చేసినట్టు అంటున్నాడు. కాబట్టి సడన్గా ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకోండి, ఏదైనా సమస్యతో వచ్చారు, నాకు ఇట్లా కష్టంగా ఉంది, నేను ఒక బిల్లు కట్టుకోవాలా, లేకపోతే నాకు అవసరం ఉంది, నాకు ఏదైనా కొంచెం సహాయం చేయండి అంటే వెంటనే మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము ఏ ప్రతిస్పందన కలిగి ఉంటున్నామో ఆ ప్రతిస్పందన దేవుని పట్ల కలిగి ఉంటున్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలాసార్లు మనం అది మర్చిపోతాం. అబ్బా ఎప్పుడు చూసినా ఇదే సమస్య, వీళ్ళకి ఎప్పుడు చూసినా పైసలు లేవంటారు, ఎప్పుడు చూసినా డబ్బులు కావాలంటారు అని కొంచెం విసుక్కుంటాం మనం కదా. కానీ ఆ విసుగు ఎవరి మీద విసిగినట్టు? మనము దేవుని మీద విసిగినట్టే. కాబట్టి దేవుడు పేదలను లేకపోతే బీదలను తనతో తాను అనుసంధించుకుంటాడు అన్నది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కానీ వేరే వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అన్నది వెంటనే మనము జడ్జి చేయొద్దు, అంటే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయద్దు. వీడు అప్పులు చేసుకున్నాడు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాడు, లేకపోతే వచ్చిన జీతము దుబారా ఖర్చులు చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నారేమో అని మనం అనకూడదు. వీడు సోమరోడు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాడు అని ముందే మనం జడ్జి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి తీర్పు తీర్చే వాళ్ళం మనం కాదు. చేతనైతే ఒకవేళ ఏమన్నా చేయగలిగితే మనం చేయొచ్చు, లేదా ఒక మాట మాట్లాడచ్చు. నేను అమెజాన్లో పనిచేసేటప్పుడు ఎవరన్నా కస్టమర్ ఏదన్నా రాలేదనుకోండి, ఆర్డర్ రాలేదు టైంకి, ఈరోజు బర్త్డే ఉంది వాళ్ళ బాబుది, గిఫ్ట్ ఆర్డర్ చేసినా రాలేదు, ఇంకా చాలా సీరియస్గా ఫోన్ చేస్తారనమాట. వాళ్ళు ఫోన్ చేసి చాలా కోపంగా మాట్లాడుతుంటారు కదా. నేను ఆర్డర్ చేసినాను, నాకు రాలేదు, నాకు తెలీదు, నువ్వు మీరేం చేస్తారో ఏదైనా అరుస్తూ ఉంటారు. సో వెంటనే మాకేం ట్రైనింగ్ ఇస్తారంటే, ఎవరన్నా అట్లా సీరియస్గా కస్టమర్ డిసప్పాయింట్ అయ్యి ఫోన్ చేస్తే వాళ్ళ పట్ల ఎంపతి చూపించమంటారు. ఎంపతి అంటే ఏంటంటే
వాళ్ళ స్థానంలో మనం ఉండి మాట్లాడటం. అంటే నీ స్థానంలో నేను ఉండుంటే ఏమి ఫీల్ అయ్యేదాన్ని అన్నది ఆలోచించాలి. మనం ఇదే విషయాన్ని కూడా ప్రతిసారి ఎవరన్నా మన దగ్గరికి సహాయం కోసము లేకపోతే కష్టాల నిమిత్తం వచ్చినట్లయితే వాళ్ళ స్థానంలో ఉండి మనము ఆలోచించాలి ఒక్కసారి. సో ఎప్పుడన్నా అట్లా కస్టమర్ ఫోన్ చేస్తే ఇప్పుడు ఏమంటాము, అవునండి సారీ అండి, నాకు తెలుసు ఒకవేళ నా కొడుకు కూడా బర్త్డే ఉన్నప్పుడు నేను గిఫ్ట్ ఆర్డర్ చేసినప్పుడు రాలేదనుకోండి, అప్పుడు నాకెంత కోపం వస్తుందో నాకు కూడా అర్థమవుతుంది అనగానే వెంటనే వాళ్ళ కోపము కొంచెం చల్లారుతుంది. అప్పుడు తెలుసు కదా మరి ఇప్పుడు నేను ఏం చేయాలని వాళ్ళే సొల్యూషన్ కోసం అడుగుతారనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు మనతో సహాయం అడిగినప్పుడు వెంటనే మనము వ్యతిరేకంగా స్పందించద్దు, లేకపోతే విసుక్కోకూడదు. ఎందుకంటే అది ఎవరి పట్ల విసుక్కుంటున్నట్టు, దేవుని పట్ల విసుక్కుంటున్నట్టు. ఇంకొక వచనం చదువుదాం, సామెతల గ్రంథం 14:31. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. దరిద్రులను బాధపరచువారు కొన్నిసార్లు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ కొన్ని మాటలని పంపించేస్తారు వాళ్ళు కదా. చాలా బాధాకరమైన మాటలు ఉండొచ్చు, లేకపోతే లేవు అని చెప్పి పంపించినా కొన్నిసార్లు బాధపడరేమో కానీ తిరిగి మళ్ళీ వాళ్ళని ఒక 2 మాటలు అనేసి ఈ పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు, నిన్ను బట్టే ఇది పరిస్థితి అయ్యింది అని వాళ్ళను మనం బాధించి పంపించినాం అనుకోండి. సో బీదలను బాధించిన వారు వారిని సృష్టించిన సృష్టికర్తను నిందిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడే కానీ ఎవరైనా మన దగ్గరికి సహాయంకి వచ్చినప్పుడు లేదా మన దగ్గర తెలిసిన వాళ్ళు సహాయంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడే కానీ మనము మరి నిందించకుండా బాధించకుండా మనము చూసుకోవాలి. దాని తర్వాత సామెతల గ్రంథం 19:17 ఒకసారి చదువుదాము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఈ వాక్యం ఎంతమందికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఆంటీ కూడా. రైట్. ఎందుకంటే కొన్ని పరిస్థితులలో కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా మనం అప్పు తీసుకునే పరిస్థితిలో ఉంటాం కానీ అప్పిచ్చే పరిస్థితిలో లేము కదా. ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం, తీసుకుంటూ ఉంటాం, కడతా ఉంటాం. అది పోనీ మనుషులకు అప్పియడం కాదు కానీ ఇప్పుడు ఎవరికి అప్పిస్తున్నామంట, దేవునికి అప్పిస్తున్నామంట. ఎప్పుడు దేవునికి అప్పిచ్చేది మనము, బీదలను కనికరించిన వాడు, కనికరిస్తే చాలు, వాళ్ళ పట్ల కనికరం చూపిస్తే చాలు, దేవునికి మనం అప్పిచ్చినట్టు కదా. మరి మనుషులు కొన్నిసార్లు మనం అప్పిచ్చినప్పుడు వారు తిరిగి మనకు కట్టారో వడ్డీ కోసం మనం సతాయిస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ దేవుడు అప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఇవ్వకుండా ఉంటాడా? ఉండడు. ఏ విధంగా ఇస్తాడంట, ప్రత్యుపకారము చేయును, అంటే తిరిగి మళ్ళా దానికి వడ్డీ కల్పిస్తాడనమాట దేవుడు మనకు. కాబట్టి మీరు ఎవరైనా దేవునికి అప్పు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సహాయంలో ఉన్నవారు, పేదలు, వారి పట్ల కనికరం చూపించి వారికి సహాయం చేస్తే అది దేవునికి అప్పు ఇచ్చినట్టు అనమాట. కాబట్టి పేదవారే అప్పు చేస్తారు కదా. మామూలుగా పైసలు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్పు చేస్తారా? చెయ్యరు. కాబట్టి పేదవాళ్ళు అప్పు చేసే పరిస్థితిలో ఉన్నా కూడా మరి కొంతమంది ఏమంటారు, నేనే పేదవాడిని, నాకే డబ్బులు లేవు, అడుక్కునేటోడి దగ్గర గోకెటోడు వచ్చినాడని ఏదో అంటారు, ఒక సామెత అంటారా. అంటే నేనే అడక్క తింటున్నా అంటే వీడు నా దగ్గర వచ్చి గోకుతున్నాడు అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మనం అనుకుంటాం. కానీ పేద విధవరాలు ఎంత ఇచ్చింది? 2 కాసులు ఇచ్చింది. అయినా కూడా యేసు ప్రభు వారిని ఆమెను మెచ్చుకున్నాడు, ఆమెను అభినందించినాడు. నా దగ్గర ఏం లేదు కదా, నేనే పేదోడిని కదా అని మనం అనుకోకూడదు. మనకున్న స్థితిలో కూడా మనం ఇతరులకు సహాయం చేయాలి. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకొని, ఎందుకు అని అంటే మనము ఇతరులకు సహాయం చేసినప్పుడు ఇతరుల పట్ల ఏ విధంగా వైఖరి కలిగి ఉంటామో అదే వైఖరి మనం దేవుని పట్ల కలిగి ఉన్నాము అని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మొదటి మాటగా మనము ఇతరులకు సహాయం చేసినప్పుడు వారి పట్ల ఏ విధంగా ప్రతిస్పందిస్తామో దేవుని పట్ల కూడా నేను అదే విధంగా ప్రతిస్పందిస్తున్నాను అని జ్ఞాపకం ఉంచుకొని మరి సహాయానికి వచ్చిన వారిని ఎప్పుడే కానీ తృణీకరించకుండా 2 మాటలు ప్రోత్సాహ మాటలన్నా, కొంతమందికి వింటే చాలు, వినేటోళ్ళు ఉండరు కొంతమందికి ఇంట్లో కదా. ఎవరన్నా బాధలు చెప్పుకోవాలన్నా కూడా వినేటోళ్ళు లేక బాధపడుతుంటారు. కనీసం మనం ఉండి పక్కనోడి గురించి మాట్లాడుకునే బదులు వాళ్ళ బాధలు విన్నా కూడా దేవుని దృష్టిలో మనము మేలుకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో రెండవదిగా మనము వారితో ఎలా ప్రవర్తిస్తామో అది మనం అంగీకరించబడతామా లేదా తీర్పులోనికి వస్తామా అన్నది నిర్ణయించబడుతుంది. అయితే ఈ తీర్పు సువార్తను గురించిన తీర్పు కాదు, లేదా మన పాపముల గురించిన తీర్పు కాదు, కానీ మనం పొందే ప్రతిఫలాల గురించిన తీర్పు.
ఈ వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 36 వచనాల వరకు. ఇది అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యమే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34, 36. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, మీరు నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకి వచ్చిరి అని చెప్పును. ఈ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నారనంటే తన కుడివైపు ఉన్న వారితోటి, పరలోక రాజ్యం మీదే, మీరు వచ్చి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు అంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చినారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చినారు, నేను రోగిని ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించినారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ కుడివైపు ఉన్న వారందరూ ఏమన్నారు? మేము ఎప్పుడు చేసినాం యేసయ్య ఇవన్నీ అంటే? అప్పుడు యేసుప్రభు ఇచ్చిన ఆ జవాబు ఏంటిదంటే 40వ వచనంలో ఉన్నది. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిన ఎడల అది నాకు ఎంతమందికి చేస్తే? ఒక్కరికి చాలు కదా. చాలామంది అనుకుంటాము ఎంతమందికి అని చేయాలో, ఎంతమందికి అని నేను అంటే సహాయం చేస్తుండాలి, ఎంతకాలం అని చేస్తుండాలి. ఒక్కరికి చేస్తే చాలు, కానీ దాని ప్రతిఫలం కూడా దేవుడు మనకు దయచేస్తాడు. అదే ఒకవేళ సహాయం చెయ్యకపోతే 41వ వచనంలో ఏమున్నది? ఎడం వైపు ఉన్నవారు ఇవన్నీ చేయలేదు. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉన్నప్పుడు వాళ్ళని దర్శించలేదు. కాబట్టి వారితో ఏమంటున్నాడు? అప్పుడు ఆయన ఎడమ వైపున వారిని చూసి, ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు పోవుడి. సో శపింపబడిన వారలారా, అంతకంటే ఘోరమైన మాట ఉంటుందా? శాపం తెచ్చుకోవడానికి మన పాపమే అవసరం లేదు, మన పితరుల శాపం అవసరం లేదు. మనము అవసరతలో ఉన్న వారికి సహాయం చేయకపోవడం బట్టి కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి శపింపబడిన వారలారా, ఆయన ఏం చేసినాడు? నరక దూతలకు మన వారిని అప్పచెప్పేస్తాడు అనమాట. కాబట్టి ఈ తీర్పు పొందుతాం. మనము పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా అన్నది రక్షణ బాప్తిస్మం బట్టి కూడా ఆధారపడి ఉన్నది. కానీ ఒకవేళ మనము రక్షణ పొంది కూడా తృణీకరిస్తూ వచ్చామనుకోండి, పేదలను, నిస్సహాయతలో ఉన్న వారును, అప్పుడు మళ్ళా దేవుడు ఈ తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు అని అంటే యేసు ప్రభువే మనలను ధనవంతులు చేయడానికి ఆయన ఏ విధంగా జన్మించాడు? దరిద్రుడిగా జన్మించాడు. ఆయన కూడా గొప్పవాడిగా జన్మించవచ్చు, కానీ ఆ పేద స్థితిలో ఆ పేదవారి కష్టాలు ఎట్లుంటాయో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వాటన్నిటిని అనుభవించి ఇటువంటి వారికి మీరు సహాయం చేయండి, ఇటువంటి వారికి మీరు తోడుగా ఉండండి, వారికి కనికరం చూపండి, వారు వచ్చినప్పుడు వారిని తృణీకరించకండి అని పదే ఎన్నో వచనాలు ఉన్నాయి వాక్యంలో. దాదాపు 2000 కంటే ఎక్కువ వచనాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చాలా నేను తీసినాను అందులోంచి. కానీ చాలా ఖచ్చితంగా అవసరతలు ఉన్నవారు, భేదవాళ్ళను, దాని తర్వాత బీదలను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. అన్నిటికంటే ప్రాముఖ్యమైన వచనం ఇది. నేను పరిచర్యలోకి రావడానికి దేవుడు నాకు పిలుపునిచ్చిన వాక్యం కూడా ఇదే. యాకోబు 1:27. అందులో ఏమున్నదంటే పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, దాని తర్వాత విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుట కదా. కాబట్టి చాలాసార్లు మనము అంటే దిక్కులేని పిల్లలను ఎవరైతే ఉన్నారో వారిని చూసి కొన్నిసార్లు చాలామంది ప్రతిస్పందిస్తారు. మన చర్చ్లో కూడా, మన కమిటీ వాళ్ళలో కూడా కానీ, సంఘస్థులు కానీ చాలామంది మన దగ్గర ఆర్ఫన్ పిల్లలు ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళ అవసరతలన్నీ ఇవ్వడానికి మరి చాలా ముందుకు వచ్చారు. చాలామంది కమిటీలో ఉన్నవారు కానీ, సంఘస్థులు కానీ చాలా సహాయం చేస్తారు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, కొన్ని సంస్థలలో ఏం చేస్తారంటే, అనాథ పిల్లలు కదా, ఎవరు లేనోళ్ళు కదా, వాళ్ళకు ఫుడ్ పెడతలేమా, చదివిస్తలేమా, ఆ మాత్రం మనము పని చేయించుకోకూడదా, ఉట్టిగా ఇస్తున్నామా అని వాళ్ళతో పని చేయించుకోవడము కూడా జరిగే సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను మరి అబ్యూజ్ చేయడం కూడా జరిగింది, వారి పట్ల చెడుగా ప్రవర్తించడం కూడా జరిగింది కొన్ని సంస్థలలో. కాబట్టి అటువంటి వారికి ఇంకా దేవుడు ఎటువంటి శిక్షిస్తాడో మనకు తెలియదు. కానీ దిక్కులేని పిల్లలను, విధవరాలను మన సంఘంలో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎంతోమంది భర్తలు కోల్పోయిన విధవరాలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులలో మనం వారిని పరామర్శిస్తున్నామా? వాళ్ళతో సమయం గడిపి మనము వాళ్ళకి అవసరతలు ఏమున్నాయో వాటిని తెలుసుకొని వారికి సహాయం చేయడానికి మనం ముందుకు వస్తున్నామా లేదా అన్నది మనం ఒక్కసారి ఆలోచించుదాం. 3వదిగా, క్రియలు లేని విశ్వాసము మృతము.
ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడుతూ క్రియలు అని అంటే ఏ క్రియలు అని అంటే ఆ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెప్పబడినది అంటే ఇతరులకు సహాయం చేసే క్రియలే. రాహాబు కూడా మరి ఇద్దరు దూతలకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి వేశ్య అయినా కానీ ఆమె రక్షింపబడింది. కాబట్టి ఆ క్రియల గురించి చెప్తున్నారు. అందుకంటే ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు ఉన్న వారి గురించే ఇక్కడ క్రియ అన్నది రాయబడి ఉన్నది. కాబట్టి ఎవరికైనా ఆకలి అవుతుంది, ఎవరికన్నా ఏదైనా అవసరత ఉన్నది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే పిల్లలను చదివించుకోలేకపోతున్నారు, ఇటువంటి వారిని మనం మరి ఒక్కసారి గమనించి వారికి క్రియారూపకంగా మనము వారికి సహాయం చేయాలి. మన సంఘంలో కూడా అందరూ క్రియారూపకంగా సహాయం చేస్తారు కదా. కేర్ కార్యాలు, కేర్ సంఘటనలు. దేవుని ప్రేమను చెప్పకముందు మనం ఏం చేస్తున్నాము? దేవుని ప్రేమను చూపిస్తున్నాం. కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 7-8 ఏమన్నదంటే, నీ హృదయమును కఠినపరచుకొనకుము, నీ చెయ్యి ముడుచుకొనకుము. కొన్నిసార్లు హృదయం కఠినపరచబడుతుంది కొంతమందిది. వాళ్ళు వేరే వాళ్ళు అవసరతలు ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం కన్నీళ్ళు పెట్టుకొని ఏడిచి వాళ్ళ అంటే ఆ అవసరతల గురించి చెప్పినా కూడా అన్నీ ముసలి కన్నీళ్ళుగా ఆరుస్తారులే వీళ్ళు అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఆ కన్నీళ్ళుగా ఆరుస్తున్నప్పుడు వేరే వాళ్ళకు ఆ దుఃఖం రాదు చాలామందికి. ఎందుకంటే వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. చెయ్యి ముడుచుకుంటారు. చెయ్యి ముడుచుకోవడం అంటే మన పర్సా వాలెట్ అసలు బయటికి తీయరు. ఎవరైనా ఏమైనా సాయం కోసం వచ్చినప్పుడు అవి కూడా ముడుచుకొని ఉంటారనమాట. కాబట్టి మనము మన హృదయాన్ని కఠినపరచుకోనకుండా, నాకు ఒకసారి గుర్తుంది, హైత్ నగర్ ఉన్నప్పుడు మా స్పాన్సర్స్ ఎవరైతే పిల్లలకు మనకు స్పాన్సర్ చేస్తున్నారో అందులో ఒక ఆమె ఎవరికైతే స్పాన్సర్ చేస్తుందో ఆ బాబుని చూడడానికి వచ్చింది. ఆ బాబు ఇట్లా హాల్లో నడుచుకుంటూ వస్తున్నాడు, ఆమెకి నిలబడి ఉంది. వెంటనే ఆమె మోకాలుని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది ఆ బాబుని చూసి. ఎందుకు అనంటే అంత అవసరతలో ఉన్న అంటే తల్లిదండ్రులు లేని ఈ పిల్లోడిని నేను సహాయం చేస్తున్నాను. కానీ ఆయన చూసినప్పుడు ఆ కనికరము, ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు లేదా కష్టాలు ఉన్నప్పుడు ఎవరన్నా బాధపడుతున్నారంటే ఆటోమేటిక్గా మనకు కూడా కన్నీళ్ళు రావాలి. అటువంటి హృదయం కలిగి ఉండాలి. మరి అది కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి. దాని తర్వాత మన చేతులు ఎప్పగానే ముడుచుకోకూడదు. ఏదున్నా పర్వాలేదు, మీరు లక్షలు లేకపోతే వేలు అప్పు ఇవ్వనవసరం లేదు. వాళ్ళు ఒక 20,000 అడిగినారు అనుకోండి, నాకు కష్టంగా ఉంది, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, 2 నెలల నుంచి కిరాయి కట్టలేదు, రాషన్ లేదు, ఇంట్లో ఏదో ఒకటి చెప్తారు. ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నా వల్ల అంత అంటే నేను అంత చెయ్యలేకపోవచ్చు, కానీ నా దగ్గర ఒక 2,000 ఎంతో ఇవ్వగలుగుతాను. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదన్న పరిస్థితుల్లోనే ఇవ్వాలి మనం వాళ్ళకి. సో ఇవ్వడం అన్నది నేర్చుకోవాలి. మమ్మీ కూడా ఎన్నోసార్లు అట్లా చేస్తుంది. దశభాగము, మిషన్ ఫండ్, టైత్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ప్రతి నెల ఏదైనా ఒక సంఘ కాపరికి సహాయం చేస్తుంది. వెంటనే మన సంఘంలో కూడా ఎవరికన్నా ఏమైనా జరిగింది, ఏమైనా అవసరతల్లో ఉన్నారంటే వాళ్ళ కోసం కూడా కొంచెం డబ్బులు పక్కన తీసి పెడుతుంది అనమాట. సో ఇంతవరకు మమ్మీ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు, హెల్త్ ఇన్సూరెన్స్. డాడీకి మాత్రం చేపిస్తుంటుంది. సంవత్సరానికి 40,000 ఇన్సూరెన్స్ అవుతుంది కదా. సో మమ్మీ ఇన్సూరెన్స్ ఏంటిది అని అంటే ఇదే అనమాట, ఇతరులకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆ కీర్తనల గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూసిన వాగ్దానాలన్నీ కుటుంబం పట్ల క్లెయిమ్ అవుతున్నాయి. ఒకప్పుడు నేను కానీ పప్ప కానీ కోవిడ్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే కదా. కానీ అక్కడి నుంచి కూడా బయటకు వచ్చినామనంటే దాని ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రతిఫలము ఈ వాగ్దానాలే మన జీవితంలో నెరవేర్చబడతాయి. కాబట్టి మనము అవి జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా భక్తి చేస్తున్నా కదా, క్రియలు లేని విశ్వాసం అంటే బిలీవర్స్ అని అంటే ఏమనుకుంటారు? రెగ్యులర్గా సండే చర్చికి రావడం, అది కూడా టైంకి వస్తున్నా, నేను వాక్యం అంతా అయిపోయి ఆశీర్వాదం అంతా అయిపోయిన తర్వాత నేను బయటికి పోవడం లేదు కదా. దాని తర్వాత ప్రార్థనలకు వస్తున్నా, సంఘ ప్రార్థనకు వస్తున్నా, ఉపవాస ప్రార్థనకు వస్తున్నా, సంవత్సరానికి 40 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నా, ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నేను భక్తిపరులను, నేను బిలీవర్ అనుకుంటారు. పొద్దున్నే లేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా. కానీ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మొత్తంలో మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత భక్తి చేసినా దేవుడు అనేక సార్లు ఖండిస్తాడు. ఎందుకు ఖండిస్తాడంటే నువ్వు ఎన్ని చేస్తూ బీదలను కనికరించినట్లయితే, అవసరతలు ఉన్న వారికి నువ్వు సహాయం చేయనట్లయితే ఇదంతా వ్యర్థం అనే కాకుండా ఇంకా చాలా విషయాలు కూడా ఖండించినాడు ఆ అధ్యాయంలో. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు మీరు దాన్ని చదవాలని మనం చేస్తున్నాను. సో ద ఫాస్టింగ్ దట్ ఇగ్నోర్స్ ద పువర్ ఈజ్ ద ఫాస్టింగ్ దట్ గాడ్ ఇగ్నోర్స్ అంట. ఇప్పుడు మనం లెంట్ డేస్లో ఉన్నాం కదా, 40 రోజుల నుంచి ఆల్రెడీ ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో కూడా ఒకవేళ మనము పేదలకు కానీ బీదలకు కానీ ఏమైనా సహాయం చేయకుండా ఉన్నట్లయితే మనము
ఉపవాసం చేస్తూ పేదవాళ్ళను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు ఆ ఉపవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాడంట. మనం మెచ్చుకోవచ్చు కొన్నిసార్లు. మన ముస్లిం సహోదరులు ఉంటారు, రంజాన్ టైంలో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. సాయంత్రం కాగానే ఫ్రూట్స్ తోటి దేనితోటో స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఫుడ్. పక్కన పేదవాడికి ఆ ఫ్రూట్స్ తినే అవకాశం కూడా ఉండదు కొన్నిసార్లు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో పాటు ఇంకొకరు కూడా ఒక ప్యాకెట్ కొనుక్కొని పోతారు. నేను కూడా నాకు తెలిసిన కొంతమంది ముస్లిమ్స్ని నేను చూసిన, వాళ్ళు వేరే వాళ్ళ కోసం టిఫిన్ తీసుకొస్తారు, తీసుకొచ్చి నువ్వు కూడా తిను, ఎందుకంటే నువ్వు కూడా ఫాస్టింగ్ ఉన్నావు కాబట్టి నీకు కూడా అవసరం ఉన్నదని తెచ్చి ఇస్తారనమాట. ఈ ఫాస్టింగ్ అన్నది ఆది సంఘంలో ఎందుకు చేస్తారనంటే, నేను స్వయంగా ఒక పూట త్యాగం చేసుకొని, నా ఆహారాన్ని త్యాగం చేసుకొని, ఆ ఆహారానికి సరిపడిన డబ్బును నేను సంఘానికి ఇస్తాను అన్న ఉద్దేశంతో ఫాస్టింగ్ చేసేవారు ఆది సంఘంలో. సరే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు 40 days ఫాస్టింగ్ ఉన్నాం కదా, ఒక్క పూట ఎంత అవుతుంది ఫాస్టింగ్ చేయడానికి? అంటే మనకు భోజనానికి 100, లేదంటే ఇంట్లోనే వండుకుంటే 50 అనుకోండి, పోనీ 50 రూపాయలు అవుతుంది మనకు నెలకు. ఒక్క పూటకి. ఎన్ని పూటలు మానుకుంటున్నాం ఫుడ్? 2 పూటలు మానుతాం కదా. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ మానుతారు, 3 గంటల తర్వాత తింటారు కదా నార్మల్గా. 2 పూటలు మానుతాం అంటే రోజుకి 100 రూపాయలు. అట్లా 40 రోజులకి ఎన్ని అయినాయి? 4000 అయినాయి. అప్పుడు ఏం చేయాలి మనము? కేవలం ఫాస్టింగ్ ఉండడమే కాదు, ఆ 4000 తీసుకొచ్చి ఎవరికన్నా పేదవాళ్ళకన్నా ఎవరికైనా సహాయానికి ఇవ్వాలన్నమాట. అది నిజమైన ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే నేను ప్రార్థన చేసుకోవడానికి అన్నం తినకుండా ఉండడం అని కాదు. నేను దాన్ని త్యాగం చేసుకొని, నాకు ఆహారం ఉంది కానీ నాకు తినకుండా నేను ప్రార్థనలో సమయం గడుపుతూ ఆ ఆహారాన్ని నేను అవసరతల్లో ఉన్న వారికి ఇస్తానని ఇవ్వడమే నిజమైన ఫాస్టింగ్ అనమాట. సో ఈ విధంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, క్రియలు రూపంగా మనము మన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. కాబట్టి క్రొత్త నిబంధనలో ఈ విషయాలు ఇంకా చాలా చాలా కఠినంగా రాయబడి ఉన్నాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చదువుకుందాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కదా, నేను విశ్వాసిని, నాకు విశ్వాసం ఉన్నది అని అంటే, క్రియలు లేని విశ్వాసం ఉంటే అతని విశ్వాసాన్ని ఏ విధంగా చెప్పగలుగుతాడు, అతను ఏ విధంగా రక్షింపబడతాడు అని ఈ వాక్యం చెప్తున్నది. ఉదాహరణకు చెప్పాలంటే, కొంతమంది ఏం చేస్తారంటే 15-16 వచనాలు కూడా ఒకసారి చదువుండక, సేమ్ అధ్యాయము. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? కొన్నిసార్లు ఎవరన్నా ఏమన్నా అవసరతలతో వచ్చినారు అనుకోండి, ఆకలితో ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉన్నది, శరీరంలో అంటే శరీరానికి కావాల్సిన అవసరం ఉన్నది. కానీ అప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే నువ్వు వెళ్ళు, జాగ్రత్త, మంచిగా చలి కాసుకో, మంచిగా పడుకో అని చెప్పి పంపించేస్తారు. ఇంకొక రీతిగా మన విశ్వాసాలు ఏమంటారంటే, సరే బ్రదర్, నేను ప్రార్థనలో పెడతాను, ప్రార్థిస్తాను నీకోసం, నా వ్యక్తిగత ప్రార్థనలో నీ గురించి ప్రార్థిస్తా. వాళ్ళకి కావాల్సింది ప్రార్థన కాదు, వాళ్ళ సమస్యకు పరిష్కారం, వారికి ఏదో ఒక సహాయం కావాలని మన దగ్గరకు వచ్చారు. అంత వారు వచ్చి మనల్ని అడిగిన తర్వాత కూడా కొంచెం మనం ప్రార్థన చేస్తాను పంపించేసినాం అనుకోండి, నిజమైన అవసరతలు తీర్చకపోతే మరి అప్పుడు నువ్వు విశ్వాసివని ఏ విధంగా నేను పరిగణించాలని దేవుడు అంటున్నాడు. ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక చిలుకను కొనుక్కొచ్చుకుందంట. ఇంట్లో ఒక్కతే ఉంటుంది, ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. సరే, ఒక చిలుకను తెచ్చుకుంటేనన్నా దాంతో మాట్లాడుతుంటే నాకు టైం పాస్ అవుతుంది అని తెచ్చుకుంది. అయితే తెచ్చుకున్న తర్వాత అది మాట్లాడడం లేదు, ఎందుకంటే చిలుక మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడే జంతువుని పెంచుకుందామని అనుకుంది. వెంటనే షాప్ అతని దగ్గరికి వెళ్ళిందంట మరుసటి రోజు. ఈ చిలుక ఏం మాట్లాడతలేదు నాతోటి అన్నారంట. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంట, సరే ఒక నిచ్చెన తీసుకొచ్చి పెట్టండి, అందులో కొంచెం పైకి కిందికి దిగి ఎక్కుతూ ఉంటుంది కదా, కొంచెం యాక్టివ్ అవుతుంది, మాట్లాడుతుందేమో చూడండి అని. సరే అని నిచ్చెన పెట్టింది, అయినా కూడా అది చిలక మాట్లాడడం లేదు. మళ్ళీ 2వ రోజు వెళ్ళి షాప్ అతను అడిగితే ఆయన ఏమన్నాడు, ఒక ఉయ్యాల పెట్టండి, చిలకలకు ఉయ్యాలంటే చాలా ఇష్టం, అటు ఇటు ఊగుతూ మీతో మాట్లాడుతుంది అన్నారంట. సరే అని ఉయ్యాల తీసుకొచ్చి పెట్టినాడు, అయినా కూడా చిలక మాట్లాడతలేదు. ఇక సరే అని మళ్ళీ 3వ రోజు పోయిన తర్వాత ఆయన ఏమనంటే, ఓకే ఇది ఆడచిలక, దీనికి అద్దం కొనియండి, సో అద్దం ఉంటే దాన్ని చూసుకుంటూ సంతోషపడుతూ మీతో మాట్లాడుతుందేమో, అద్దం పెట్టండి అన్నారంట. సరే అని అద్దం కూడా తీసుకుపోయి పెట్టింది ఆమె. అంతా అయిపోయినాక 4వ రోజుకి ఆ చిలుక చనిపోయిందంట. అయ్యో అంటున్నారు చాలామంది కదా. సో చనిపోయిన తర్వాత ఈమె మళ్ళీ వెళ్ళి
షాప్ ఓనర్ని అడిగిందంట, అది చనిపోయింది. నువ్వు ఇచ్చినవన్నీ ఇచ్చిన, ఏది పనికి రాలేదు, అది చనిపోయింది అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంట, చనిపోక ముందు కూడా ఏం మాట్లాడలేదు, నేను ఒట్టి ఒక్క మాట కూడా ఏం చెప్పలేదా నీకు అన్నాడంట. చెప్పింది, ఒక మాట చెప్పిందంటే ఏం చెప్పింది అంటే అక్కడ తిండి దొరకదా అని అడిగింది నన్ను. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, దానికి కావాల్సినవి ఉయ్యాల తీసుకోవో, నిచ్చెన తీసుకోవో, అద్దం తీసుకోబోతున్నాడు, కానీ తిండి తీసుకొని పెట్టమని తిండి ఇవ్వలేదంట దానికి. కాబట్టి ఆ తిండి లేక చనిపోయింది. కొన్ని పరిస్థితులు మన జీవితాలు ఎట్లా వస్తాయంటే, ఎవరన్నా అవసరతల కోసం మన దగ్గరకు వస్తారు, మనం నిర్లక్ష్యం చేసినాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సహాయం చేసే పరిస్థితులు వాళ్ళు ఉండరు. కొన్నిసార్లు రిగ్రెట్ అవుతాం, అయ్యో నేను నిన్ననే పోయి కలుద్దాం అనుకున్నా కానీ ఈరోజు లేకుండా పోయినాడు. ఇటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఎప్పుడైతే మన హృదయం స్పందిస్తుందో వాళ్ళ పట్ల, వెంటనే మనము ఏదో ఒకటి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. 4వదిగా, ఇది ఆఖరి మాట నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. 4వది ఆఖరికి ఏంటంటే, మనము మరి పేదలకు ఇవ్వడము కేవలం నైతిక విలువ కాదు, కానీ అది ఒక సువార్తకు ప్రతిస్పందన. మనము రక్షింపబడ్డాము అని అంటే పేదల పట్ల, బీదల పట్ల మనము కనికరము చూపిస్తాం కదా. ఎందుకు అని అంటే, దేవుడు మనల్ని క్షమించినాడు కాబట్టి మనం ఇతరులను క్షమిస్తాము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇతరులను ప్రేమిస్తున్నాం. ఆయన మన కోసం దరిద్రుడే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము దరిద్రులను ప్రేమించాలి. అదే మరి దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. మనం ఎంతగా ఇతరులకు మన డబ్బును కానీ సమస్తాన్ని మనం ఇస్తుంటామో, ఎంత జనరస్గా ఉంటామో, ఎంత కనికరం కలిగి ఉంటామో, దాన్ని బట్టి ఆ రక్షణ అన్నది నీ జీవితంలో ఎంత పనిచేస్తుందో నీకు ఎంత అర్థమైందో అర్థమవుతుంది అనమాట మనకు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా రక్షింపబడిన వాళ్ళైతే తప్పనిసరిగా మరి అవసరతలో ఉన్న వారిని ఆదుకుంటారు, వారి పట్ల కనికరము చూపిస్తారు. 1 యోహాను 3:17 ఒకసారి చదువుకుందాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును కదా. అట్లనే 18 కూడా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింపవలెను. మన దగ్గర ఉన్నా కూడా కొన్నిసార్లు ఇయ్యలేదనుకోండి, ఇంకా దేవుని ప్రేమ వారి హృదయంలో ఎట్లుంటుంది. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నది అని అంటే మనం డెఫినెట్గా తప్పనిసరిగా అవసరతలు ఉన్న వారికి మనము సహాయము చేస్తుంటాం. అయితే ఇంతవరకు ఎందుకు చెయ్యాలి అన్నది మనం నేర్చుకున్నాం, కానీ కొంతమంది ఎందుకు చెయ్యకూడదు అని కొన్ని కారణాలు చెప్తారంట. ఆ కారణాల్లో మనం ఎప్పుడన్నా ఏమైనా కారణం చెప్పుకున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకుందాము. నేను చాలా ఫాస్ట్గా ఈ కారణాలు చదివేస్తాను. పేదలకు సహాయం చేయకపోవడానికి కారణం మొట్టమొదటిగా, ఇది వారు చేసుకున్న తప్పు, వీడే చేసుకున్నాడండి అని అంటారు కదా. అది కరెక్ట్ కాదు. కాబట్టి వారు ఒకవేళ ఎటువంటి పరిస్థితులను బట్టి ఆ పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వేం చేయగలుగుతావు అన్నది మనము ఆలోచించాలి. 2వదిగా, ఇది నా వల్ల కాదు, నేను ఇయ్యలేను. ఇందాక చెప్పినట్టు పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది అంతే. నువ్వేమి ఇవ్వలేకపోయినా పోయినా ఆ పూటకు ఏదన్నా నువ్వు వాళ్ళకి రేషన్కి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ ఇంట్లో వండిన ఒక పూట ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా కూడా అది సహాయకరంగా ఉంటుంది. ఏమి ఇయ్యలేము అన్న పరిస్థితులు అయితే ఎవ్వరము ఉండము. దాని తర్వాత వారు దీన్ని దుర్వినియోగం చేస్తారు. ముందే వీళ్ళు అనేసుకుంటారనమాట, నేను డబ్బులు ఇచ్చిన అనుకో వాడు దాని తాగుడికి వాడేస్తాడు, వాళ్ళ అవసరాలు తీర్చబడవని మనం అనుకుంటాం కదా. కొన్నిసార్లు ఒక సహోదరి కూడా మన దగ్గర సహాయం కోసం వచ్చినప్పుడు మనం డబ్బులు ఇస్తే వాళ్ళ ఆయన తాగుడికి వాడేస్తాడని డబ్బులు ఇవ్వకుండా రేషన్ ఇచ్చినారు. కానీ వాళ్ళకి ఏం అవసరము, డబ్బులు అవసరము, ఇల్లు కిరాయి కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, వాళ్ళ ప్రస్తుతం ఏం అవసరం ఉన్నదో అది మనం గ్రహించాలి. అంతేగాని వాళ్ళు తప్పుడు ఉద్దేశం కోసం దాన్ని వాడతారని మనము అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సహాయం కోసం వచ్చిన ప్రతి వానికి మనం ఇవ్వాలి, కానీ ఒకవేళ వాడు మనల్ని అంటే మోసం చేయడమో లేకపోతే మనం ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేస్తే వాడికి తీర్పు తీర్చే దేవుడే, ఇంకా మనకు కాదు. మనకు వచ్చే ఆశీర్వాదాలు మనకు వస్తాయి, కానీ అది వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారు అన్నది ఇంకా వాళ్ళపైకే మనము వదిలేసేయాలన్నమాట. దాని తర్వాత 4వదిగా, అందరికి వచ్చిన ఈజీ వర్డ్ ఏంటంటే ప్రభుత్వం చూసుకుంటుంది కదా. గవర్నమెంట్ ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ వేయచ్చు కదమ్మా ఫీజు కట్టలేకపోతే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు కదమ్మా నీ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ పైసలు లేకపోతే అని గవర్నమెంట్ మీద వేసేస్తామన్నమాట మనం. కానీ దేవుడి బాధ్యత సంఘానికి అప్పచెప్పినాడు, గవర్నమెంట్కి కాదు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి మన సమాజంలో ఉన్న పేదవాళ్ళను మనము ఆదుకోవాలని మనకు అప్పచెప్పి ఉంటున్నాడు. దాని తర్వాత కొంతమంది అనే మాట ఏంటంటే, నా దగ్గర టైం లేదు.
ఒక పేదవారికి సహాయం చేయడానికి లేదా ఒక కష్టాలు ఉన్న వారికి ఆదరణకరమైన మాటలు మాట్లాడడానికి ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు చాలు. దానికోసం ఎక్కువ సమయం తీసుకునే అవసరము లేదు. కొంతమంది ఏమంటారంటే చాలామంది ఉన్నారు, ఎంతమందికని సహాయం చేయాలా? అయితే ఒక సామెత ఉందన్నమాట, నువ్వు అందరి కోసం ఏం చేయాలనుకుంటున్నావో అది ఒక్కరి కోసం చేసినా చాలు. ఇందాక వాక్యంలో చూసినాం కదా, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికి చేసినా చాలు. నువ్వు అందరికీ చేయనవసరం లేదు. ఒక్కరి జీవితంలో కొంచెం మార్పు నీ వల్ల వస్తే అదే నీకు ఆశీర్వాదకరం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఇచ్చినాం అనుకోండి, ఇక వీడు జిడ్డులాగా నా వెనకాల తగులుకుంటాడు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, మన మీద ఆధారపడతాడు, వాడు సోమరోడు అయిపోతాడు, వాడు ఇంకా పని చేయడు, రోజు ఇట్లనే అడుక్కుంటాడు అని మనం అనుకుంటాం. కానీ మనము వారి సహాయం కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక్కసారి మనం సహాయం చేసినప్పుడు వారు డెఫినెట్గా మేలు పొందుకున్న తర్వాత అక్కడ నుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ రాకపోతే మనం ఆ విధంగా ట్రై చేయాలి కదా. ఏదన్నా సహాయం, వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడము, పని ఇప్పించడము, ఉట్టికే పైసలు ఇవ్వకుండా ఏదైనా చిన్న పని ఇప్పించి ఆ పని ద్వారా వాడికి పైసలు వచ్చేటట్టు మనం ఏదన్నా సహాయం చేయొచ్చు అనమాట. దాని తర్వాత కొంతమంది ఏమంటారంటే, అమ్మో జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళు చాలా డేంజర్ అంటారు కదా. కొన్నిసార్లు అవసరతల్లో వచ్చిన వాళ్ళు ఉంటాయి, ఎస్పెషల్లీ పేద స్థితిలో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినారనుకోండి, జాగ్రత్తగా ఉండు, వీళ్ళు ఒక్కసారి పట్టుకున్నారంటే మళ్ళీ వదిలిపెట్టారు మనల్ని అని అనుకుంటారు. కానీ అక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు డేంజర్ ప్లేసెస్కే పోయినాడు, ఎవరికి ఇష్టం లేని స్థలాలకే పోయినాడు, అందరూ తృణీకరించిన స్థలాలకే పోయినారు. చాలాసార్లు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు కూడా అన్నారు కదా, ఈయనేంది వీళ్ళతో కలిసి ఉన్నారు, ఈయనేంది వీళ్ళతో మాట్లాడుతున్నాడు అని. ఎందుకు అని అంటే అటువంటి స్థలాల్లో కూడా మరి అక్కడ ఉన్నవారు కూడా సహాయం చెయ్యాలి అని మాదిరి చూపించడానికి. కాబట్టి మనము ఆ విధంగా అనుకోకూడదు. దాని తర్వాత చాలామంది ఏమంటారంటే, నాకు కూడా కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, నాకు కూడా కుటుంబం ఉన్నది, నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు, నా కష్టాలు నాకున్నాయి, నా అప్పులు నాకున్నాయి అని అనుకుంటాం. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మరి మనము ఇతరులకు సహాయం చేయడమే నిజమైన త్యాగం అన్నమాట. మంచి సమరయుడు కూడా ఏం చేస్తున్నాడు, దారిన వెళ్తున్నాడు, అది ఆయన పని కాదు, కానీ అప్పటికి గాయపడిన వాడిని తీసుకెళ్ళి పరామర్శించి అతనికి కావాల్సినవన్నీ అందించి అన్నీ సమకూర్చి వెళ్ళినాడు అనమాట. కొంత సమయం వారి కోసము తీసుకోవడము చాలా చాలా మనకు ఆశీర్వాదకరం. ఆఖరిగా ఎవరో ఒకరు చేస్తారులే అని మనం అనుకుంటాం. కానీ సామెతలు 3:27 ఏమున్నదంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి చేయకుండా ఉండుట వెనుక తీయకుము. నీకు చేయడానికి నీకు చేతన అయినప్పుడు చెయ్యండి. నిజంగానే చేత కానప్పుడు ఒకవేళ నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తా, లేదా ఇది నేను చెయ్యలేను, ఈ పని ఇంకెవరికన్నా చెప్తే వాళ్ళు చేస్తారేమో, మీ దగ్గర మీకు అంటే మీరు ఎదుర్కొన్న వాళ్ళకి ఎవరికైనా మీరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, డెఫినెట్గా బీజీసీ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలామంది కౌన్సిలర్స్ ఉన్నారు, స్టాఫ్లో పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి మీకు సమయం లేదనుకోండి, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందర్శించడానికి, వారికి ఆర్థిక సహాయం చేయడానికి సమయం లేదనుకోండి, మన సంఘం ఉన్నది, మన సంఘం ఉన్న మీరు ఆశ్రయించవచ్చు. అట్లా చాలామంది విశ్వాసులు పాస్టర్స్ కూడా ఎంతోమందిని మన దగ్గర తీసుకొచ్చారు, వాళ్ళకు మనం సహాయము అందిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఏ సాకులు అని చెప్పకుండా మనం అందరము కలిసి ఒక మంచి సంఘముగా, మరి సమాజ దృక్పథం కలిగిన సంఘంగా మనమందరము సేవ పరిచర్య చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మొదట చదివిన ప్రతి ఆశీర్వాదం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. దాని తర్వాత రక్షణ పొందే ప్రతి ఒక్కరం కూడా మరి పేదల పట్ల, బీదల పట్ల, మరి అవసరతలు ఉన్న వారి పట్ల, రోగుల పట్ల కనికరం కలిగి వారికి సంఘం తరఫున చేసే పరిచర్య వేరు, కానీ వ్యక్తిగతంగా నేనేం చేస్తున్నాను అన్నది మనల్ని మనం పరీక్షించుకొని ఈ పరిచర్యలో ముందుకు కొనసాగాల్సిందిగా మనం చేస్తున్నాం.